ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం హై టెన్షన్ పుట్టిస్తోంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థి డైరీలో కల్మా చదవాలని ఓ టీచర్ రాసి హోంవర్క్ ఇచ్చిన ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హిందూ సంఘాల కార్యకర్తలు భారీగా సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులను మోహరించినా నిరసనలు ఆగడం లేదు. బజరంగ్ దళ్, బీజేపీ, ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు స్కూల్ గేట్లు బద్దలు కొట్టి మరీ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. విద్యార్థికి హోంవర్క్ ఇచ్చిన టీచర్పై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుందని, ఆందోళన విరమించాలని పోలీసులు సూచించారు. సైదాబాద్ ఏరియాలో ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో సెకండ్ క్లాస్ లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో బై మిస్టేక్ గా ఫస్ట్ టైం ఇది స్కూల్ టీచర్ నుంచి అందరూ హోంవర్క్స్ లో ఇది రాయడం జరిగింది దట్ రేపు ఏదైనా కల్మా చదివి మీరు రావాలి. సో దాంట్లో పేరెంట్స్ నుంచి ఇది నోటీస్ చేస్తే ఇమీడియట్ గా ఆబ్జెక్షన్ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్ గా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి రెస్పాన్స్ చేయి ఈ స్కూల్ టీచర్ కి టర్నింగ్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ దో ఇది ఫస్ట్ టైం బై మిస్టేక్ ఇది చేయడం జరిగింది, కానీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రాపర్ గా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఎండీ నుంచి కూడా ఇది ప్రాపర్ గా స్టేట్మెంట్ కూడా ఇది ఇచ్చారు. ఆల్రెడీ పేరెంట్స్ నుంచి కూడా రిటర్న్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు సైడ్ నుంచి ఒక కూడా కంప్లైంట్ లేవు. ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వారు సాటిస్ఫైడ్ కూడా ఉన్నారు. సో ఫర్దర్ గా వారు యాక్షన్ కూడా అవసరం లేదు. ఇప్పటివరకు మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాం, దాంట్లో ఈ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. కానీ ఫ్యూచర్ గా ఏదైనా కంప్లైంట్ వస్తుంది పేరెంట్స్ నుంచి ఆర్ స్టూడెంట్ నుంచి, ఖచ్చితంగా పోలీసులు దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ మనం రిజిస్టర్ ఇప్పటివరకు చేయలేదు, బికాస్ ఇప్పటివరకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. డెఫినెట్ గా ఏదైనా ఇది ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం సక్సెస్ స్కూల్ నుంచి కూడా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. నేను అందరికీ చెప్తున్నాను, ఈ స్కూల్లో ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. తర్వాత మేనేజ్మెంట్స్ లో కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ టీచర్స్, మేనేజ్మెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది ఒక రిలీజియస్ టీచింగ్ చేయలేదు, మాత్రమే ఒక స్కూల్ టీచర్ నుంచి బై మిస్టేక్ గా ఇది చేయడం జరిగింది. ఇది పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ టీచర్స్ కూడా చెప్తున్నారు, స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. పక్క వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతిహా అని రాస్తారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే ఇది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీ తీసుకురండి, రామాయణం కూడా మ్యాండేటరీ తీసుకుని, బైబిల్ కూడా మ్యాండేటరీ తీసుకుని, చైనీస్ రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకు క్లారిటీ లేదు, ఇంటెన్షనల్ గా రాసినారా అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన ఫీల్ అయింటుంటే దాన్ని నేను అడిగిన, ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? स्कूल को रद्द करना, या प्रिंसिपल को रद्द करना, या पूरा रद्द करके उसका स्कूल बंद है। तो सब लोग ऐसे बात कर रहा, अच्छा नहीं सब। कलमा कैसे पढ़ाते? इससे पहले जम्मू कश्मीर में कलमा नहीं पढ़े तो मर्डर करे, बच्चा कैसे बता रहा क्या? హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం హై టెన్షన్ పుట్టిస్తోంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థి డైరీలో కల్మా చదవాలని ఓ టీచర్ రాసి హోంవర్క్ ఇచ్చిన ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. 2 రోజులుగా సక్సెస్ స్కూల్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఈ 2nd క్లాస్ బాలుడికి చెందినటువంటి కుటుంబ సభ్యులు పెరిగి యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయగా
అనంతరం నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడము, తమ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి అన్ని మతాలకు చెందినటువంటి పాఠాలు అవగాహన కోసమే ఈ రకంగా వారికి డైరీలో పెట్టి నేర్పిస్తున్నామని యాజమాన్యం ఒక పక్క, ఈరోజు యాజమాన్యం ఎవరైతే బాధ్యులుగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి మదర్ టీచర్ అయేషాను సస్పెండ్ చేస్తూ టర్మినేట్ చేస్తూ ఈరోజు ఎక్సలెన్స్ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ స్కూల్ లోపలికి అనుమతించేదే లేదు అంటూ కూడా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యానికి తెలిసే ఈ మతాలకు చెందినటువంటి కులాల వర్గాలకు చెందినటువంటి పాఠాలు నేర్పిస్తా ఉన్నారంటూ మాత్రం హిందూ సంఘాలు గత 2 రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. బీజేపీ, హిందుత్వ సంఘాలు, బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి హిందూ సంఘాలన్నీ కూడా ఒక హైదరాబాద్ నడిబొడ్డి ఉన్నటువంటి స్కూల్లోనే ఖురాన్ కి చెందినటువంటి సారాంశాలు చదవాలంటూ కూడా పార్ట్లీ వైజ్ గా ఆ సారాంశాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్ ని పిల్లలకు నేర్పించి పూర్తిగా ఒక మతం వైపు మార్చే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అది మేనేజ్మెంట్ ఎంకరేజ్ వల్లే జరుగుతున్నటువంటి చర్యలు అంటూ మాత్రం తల్లిదండ్రులు, హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. నిన్న ఈ ఇష్యూ కాస్త నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వడము, స్కూల్లో జరుగుతున్నటువంటి చాలా మంది విద్యార్థులందరూ కూడా తమ పిల్లలకు కూడా ఈ రకంగానే ఒక మతానికి చెందినటువంటి బుక్ లో సారాంశాలని బైహార్ట్ చేయాలి, దానిపైన ఎగ్జామ్స్ ఉంటాయంటూ కూడా ఇష్టం లేనప్పటికీ ఆ పిల్లలకు అది డైరీలో మెన్షన్ చేసి తల్లిదండ్రులు చదివియాలంటూ కూడా దాంట్లో నోట్ పెట్టడంతో కొంతమంది సీరియస్ గా తీసుకోవడము, కొంతమంది పట్టించుకోకపోవడము, కొంతమంది స్టూడెంట్స్ మాత్రం నిన్న ఏకంగా వచ్చి యాజమాన్యంతో గొడవ చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. గతంలో నుంచి ఈ స్కూల్ ఏర్పాటైన తర్వాత అసలు ఆప్షన్ లో ఉర్దూ లాంగ్వేజ్ పెట్టినప్పటికీ, కొంతమంది తెలుగు, హిందీ పెట్టినప్పటికీ ఈ ఉర్దూ లాంగ్వేజ్ కంపల్సరీగా విద్యార్థులందరూ కూడా నేర్పించారనే ఒక విద్యార్థులు ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది కేవలం మతం మార్చడం కోసం పెట్టినటువంటి స్కూల్ లాగానే కనబడతా ఉంది. నిజంగానే పిల్లల్ని తీర్చిదిద్దే భవిష్యత్తు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి స్కూల్ లాగా కనిపించట్లేదు. ఇది ఒక కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నటువంటి స్కూల్ లా ఉందంటూ మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో నిన్న నుంచి ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంతకు ముందు కూడా స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి మెయిన్ గేట్ ని బద్దలుగొట్టుకుని బీజేపీ, హిందూ సంఘాలు లోపలికి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇటు మహేశ్వరం చెందినటువంటి బీజేపీ ఇన్ఛార్జ్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో బీజేపీ నాయకులంతా కూడా ఈరోజు ఎక్సలెన్స్ స్కూల్ ప్రాంగణానికి రావాలి, స్కూల్ అక్కడ తొలగించాలి, అసలు ఇలాంటి స్కూల్ హైదరాబాద్ లో ఉండకూడదు, వీళ్ళు మతంని మార్చడం కోసం పిల్లల్ని ఇప్పటి నుంచే ఇతర మతం వైపు ఎలా అడిక్ట్ చేయాలి, ఆ మతంలో ఎలా వీళ్ళకు పాఠాలను నూరిపోయాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్లో ఈ రకమైనటువంటి పాఠాలు బోధిస్తా ఉన్నారు. ఈ స్కూల్ లైసెన్స్ ని రద్దు చేయాలి, యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేయడము, స్కూల్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారు అడ్డుకొని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళని స్థానికంగా పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. సైదాబాద్ లో జరిగినటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం హైటెన్షన్ పుట్టిస్తోంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థి డైరీలో కల్మా చదవాలని ఓ టీచర్ రాసి హోంవర్క్ ఇచ్చిన ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హిందూ సంఘాల కార్యకర్తలు భారీగా సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్దకొచ్చి ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులను మోహరించినా నిరసనలు ఆగడం లేదు. బజరంగ్ దళ్, బీజేపీ, ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు స్కూల్ గేట్లు బద్దలు కొట్టి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. విద్యార్థికి హోంవర్క్ ఇచ్చిన టీచర్పై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుందని, ఆందోళన విరమించాలని పోలీసులు సూచించారు.